హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అనమాట, నిన్నటి మార్నింగ్ బ్లాగు. పిల్లలకి ఇంకా నేను దోసపిండి, ఇడ్లీ పిండి అన్నీ అయిపోయాయి. అందుకే బ్రెడ్ ఉంటే కొంచెం బ్రెడ్ అది నెయ్యిలో కొంచెం టోస్ట్ చేసి జామ్ అది పెట్టేసుకొని తినేసి వెళ్ళారనమాట. అందులోనూ పొద్దున్నే కదా 7కే అట్లా టిఫిన్ చేయాలంటే పాపం వాళ్ళకి అవ్వట్లేదు, తినాలనిపించట్లేదు. నైట్ కూడా కొంచెం త్వరగానే పెట్టేస్తున్నా, ఎందుకంటే పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ తొందరగా లేవాలి కాబట్టి. అయినా సరే వాళ్ళకి ఆకలి ఎట్లే తినబుద్ధి అవ్వట్లేదంట. ఇంకా స్నాక్స్కి ఏదో ఒకటి కొంచెం ఒక బ్రెడ్ అలా తీసుకొని వెళ్తాను, లేదంటే ఫ్రూట్స్ పెడుతున్నా, సమ్మర్ కదా. గ్రేప్స్, వాటర్ మిలాన్, ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకెళ్తున్నారు. అవి కూడా సగం తిని సగం తీసుకొస్తున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కువ బ్రేక్స్ ఏమి ఉండవు కదా, హాఫ్ డే స్కూల్స్. అందులో 7:30 to 12:30 వరకు అంటే పెద్ద టైమింగ్స్ ఉండదు. అన్ని పీరియడ్స్ అవన్నీ కవర్ చేయాలి. అందులోనే ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి రివిజన్ అంతా చేపిస్తున్నారు. అందుకే నిద్ర సరిగ్గా ఉండట్లేదు, ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. ఇంకా ఇంట్లోనే ఈవినింగ్ టైంలో నేను ఎక్కువ సమ్మర్ కాబట్టి మజ్జిగ లేదంటే కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్ ఎక్కువ చేసిస్తూ ఉంటాను. సమ్మర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఐస్ క్రీమ్లు వాటికంటే కూడాను ఎక్కువ జ్యూసులు చేస్తాను నేను. ఎందుకు అవి తాగితేనే కొంచెం డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటారు, బాగుంటుంది కదా అనేసి అట్లాగా. మొత్తానికైతే ఇక్కడ అవే టోస్ట్ చేసి ఇస్తున్నాను. అవి కూడా వద్దు, ఒక్కొక్కటి చాలు అంటున్నారు. మరీ ఒక్కటి తింటే ఆల్రెడీ తీసుకున్నదే చిన్న బ్రెడ్, చాలా తక్కువ బ్రెడ్ వాడడం. అది ఈవెన్ మొన్న తిన్నాడు అత్తయ్య బన్స్ తీసుకొచ్చుకున్నప్పుడు. ఇది కూడా మైదానే యాక్చువల్గా, కాకపోతే ఇంక అప్పుడప్పుడు ఇంతకుముందు రెగ్యులర్గా తినేవాళ్ళు. ఇప్పుడు మ్యాగీ, నూడిల్స్ అవన్నీ ఆఫ్ చేసి కూడా లాస్ట్ సమ్మర్ నుంచి ఈ సమ్మర్ వరకు దాదాపుగా 1 year దాకా అవుతుంది. ఇంకా బ్రెడ్ కూడా చాలా తక్కువ అనమాట. ఎప్పుడైనా బ్రెడ్ ఆమ్లెట్ అడిగినప్పుడు దానికోసం మాత్రమే, సరే దాంతో కోడిగుడ్డు కూడా తింటారు కదా అనేసి తీసుకుంటాను. కానీ ఎప్పుడైనా అవి సరుకులు ఇంకా కూరగాయలు తీసుకొచ్చినప్పుడు మ్యాక్సిమం తక్కువ బ్రెడ్ యూజ్ చేయడము. చాలామంది తింటారు. బ్రౌన్ బ్రెడ్ అయితే ఇంకా బెటర్, కానీ అది టేస్ట్ ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది అనేసి వీళ్ళు తినరనమాట. మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది, కొంచెం మనం అది టోస్ట్ చేసినప్పుడు దీనికంటే ఎక్కువ హార్డ్ అవుతుంది కాబట్టి కొంచెం బెటర్. నెయ్యిలో వేయించేసి ఇస్తే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది కదా అనేసి కొంచెం నెయ్యి వేసేసి 1 స్పూను చేశాను. ఇక్కడేమో స్నాక్స్ కోసం వాటర్ మిలన్ పెడుతున్నాను అనమాట. కట్ చేసేసాను, మొత్తం సీడ్స్ ఏం తీయలేదు, ఇంకా అవి తీసేసి. నేను వాయిస్ చెప్పేటప్పుడు ఏదన్నా ఒకటి రెగ్యులర్గా ఇంకా కంటిన్యూ ఉండాలి. ఉల్లిగడ్డలు 105 kgs. ఇంక ఇక్కడైతే మొత్తం తీసేసి సైడ్కి ఉన్నవి కొంచెం వైట్గా వచ్చింది కదా, అది కొంచెం చప్పగా ఉంటుంది అనేసి మిడిల్లో వరకు తీసి పెట్టేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. 3 kgs 90 rupees తీసుకున్నారు. కాకపోతే చాలా స్వీట్గా ఉంది. ఎక్కడ ఫుడ్ కలర్ నేను టెస్ట్ కూడా చేశాను టిష్యూ పేపర్ తోటి. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది కదా, వాటర్ మిలన్ రెడ్గా ఉండడం కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, కలర్ ఇస్తున్నారు అని. టిష్యూ పేపర్ పెట్టి టెస్ట్ చేస్తే ఏం లేవు, మామూలుగా వాటరే అంటుకుంది, కలర్ ఏం రాలేదు. ఇంకా కొంచెం సేఫ్ అనేసి తీసుకున్నాను. అక్కడ తీసుకునేటప్పుడు ఆయన చెప్పారు కూడా, మీకు ఎక్కడ మామూలుగా దొరికే 20 rupees కిలో, 15 rupeesకి అట్లా దొరికే మాత్రం చప్పగా ఉంటాయి, వేస్ట్ అని. ఇది ఒకసారి మీరు తీసుకెళ్తే మీరే చూస్తారు టేస్ట్ ఎలా ఉంది అని, మళ్ళీ తీసుకెళ్తారని. నిజంగానే చాలా బాగుంది. దీవెన వాళ్ళ స్కూల్ నుండి వస్తుంటే శ్రీనగర్ కాలనీ నుండి యూసఫ్గూడ చెక్ పోస్ట్కి వస్తుంటే ఉంటుందన్నమాట. ఇది షాప్ కాదు, చిన్న బండినే, కాకపోతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రం. ఏ రోజుకి ఆ రోజు అయిపోతాయి అంట వాళ్ళ దగ్గర. ఇంకా అందుకనే నేను ఇక్కడ వచ్చేసి దీవెనకి జడలు వేస్తున్నాను. అప్పటికే తినేశారు. ఇంకా ఇంకొకటి వేసి ఇవ్వనా అంటే వద్దంటుంది దీవెన. అప్పటికే ఎక్కువైపోయిందమ్మ, వామిటింగ్ వచ్చినట్టుగానే ఉంటుంది, అలవాటు ఉండదు కదా. ఎప్పుడో 8కి 8:30 తినేవాళ్ళు డైలీ. హాలిడే ఉంటే మాత్రం 10, 10:30, 11 కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి. ఇంకట్లా నాకు కూడా నిద్ర వచ్చినట్టే మత్తుగా, అసలు ఎందుకు హాఫ్ డే ఫుల్ డే స్కూల్స్ పెడితే అయిపోయేది అనుకున్నాము. ఈ స్కూల్లో ఏంటంటే మేము జాయిన్ చేసినప్పుడే మాకు తెలియదు అనమాట ఏసీ ఉందని, స్కూల్ బాగుంటుంది, స్టడీ బాగుంటుంది అని జాయిన్ చేసాము. అయిన తర్వాత తెలిసింది ఏసీ క్యాంపస్ అని. అవన్నీ ఏం అడగలేదు మేము, జస్ట్ అంటే స్టడీ పర్పసే అడిగామన్నమాట. స్కూల్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, అదొకటే అడిగాము. ఇది ఏసీ క్యాంపసే కాబట్టి వాళ్ళకి స్కూల్లో కూడా ఏసీ వేస్తున్నారంట. నిద్ర వచ్చేస్తుందంట మధ్యాహ్నం. ఆల్రెడీ ఇక్కడ ఏమంటారు, కొంచెం నిద్ర సరిపోదు కదా ఇంట్లో, అందుకని స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో, మధ్యాహ్నం అంటే 11:30 నుంచి అట్లా కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది.
దీవెన అంటది, మా ఫ్రెండ్స్ కూడా మార్నింగ్ మార్నింగ్ నిద్ర వస్తుందమ్మ, బెంచ్ మీద కొంచెం జస్ట్ ఇట్లా అనుకుంటే చాలు తల ఆటోమేటిక్గా నిద్ర పట్టేస్తుంది అని అంటుంది. ఇప్పుడు తెలుస్తుంది అనమాట నిద్ర వాల్యూ వాళ్ళకి. మామూలు టైంలో పడుకోండి, తొందరగా తినండి, తొందరగా పడుకోండి, నిద్ర సరిపోదు అని అంటే మాత్రం తెలియదు. అట్లుంటుంది. పొద్దున్నే లేచేటప్పుడు ఎట్లా లేస్తావమ్మా నువ్వు అని అంటుంది మా దీవెన నైట్. ఇంకా తప్పదు కదా అమ్మలందరికీ. మనకంటే తొందరగా లేచే వాళ్ళు 3:30, 4కే లేచే వాళ్ళు ఉంటారు. ఇంకా కాకపోతే త్వరగా పడుకుంటారు, 8, 8:30 వరకే పడుకుంటారు. మనం తినేసరికి ఆ టైం అవుతుంది కాబట్టి ఇంకా అవ్వదులేండి. ఎంత లేటుగా పడుకుంటే అంత మెలకు రాదు. అలారం మోగినా సరే ఒక్కొక్కసారి లేవాలనిపించదు అనమాట. కాకపోతే ఇంకా మొండిగా లేవడం, ఒక్కసారి లేచామంటే ఇంకా ఆటోమేటిక్ నిద్రపోతుంది. కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది అనమాట. సమ్మర్ మొత్తం అంటే మత్తుగా బద్ధకంగానే ఉంటుంది. కాకపోతే పనులు అవుతూనే ఉంటాయి కానీ చేసినట్టు అనిపించదు అనమాట ఎక్కువ. ఎందుకంటే అంటే మామూలుగా బయట తిరిగినప్పుడు రోజంతా వాటి కోసం వీటి కోసం అన్ని టైం వేస్ట్ చేసి తిరగం, ఎండ కొడుతుంది కాబట్టి ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో వెళ్ళడం, టక్కున పని చేసేసుకొని రావడం అంతే. అందుకే తొందరగా అయిపోతాయి. ఇంకేంటంటే ఎండ కొడుతుంది ఏమనేసి ముందే చేసేసుకోవడం, ఎండ కొట్టే లోపే ముందు చేసేసుకోవడం, లేదంటే అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకోవడం, ఏదన్నా ఉంటే షాపింగ్, బయటకు వెళ్ళడం, ఏమైనా తీసుకొచ్చుకోవడం లాంటివి. అందుకే మనకు టైం చాలా ఉన్నట్టు ఉంటుంది, ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తుంది. నేనైతే ఎక్కువ పోవడానికి ట్రై చెయ్యను, ఎందుకంటే నైట్ నిద్ర అస్సలు 12 అయినా 1, 2 అయినా నిద్ర అస్సలు పట్టదు. చూస్తాను 12 వరకు, 12:30 వరకు చూస్తాను మొబైల్. ఇంకేదైనా మన వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాల్సినవి, కామెంట్స్కి రిప్లై అప్పుడే పెట్టిన వాళ్ళకి కూడా వెంట వెంటనే ఇచ్చేస్తూ ఉంటాను నోటిఫికేషన్ వచ్చినప్పుడు. చాలామంది చూసే ఉంటారు. అట్లా ఉంటుంది అనమాట. అందుకే నేను మార్నింగ్ తొందరగా లేచినా మధ్యాహ్నం ఆపుకుంటాను నిద్రగా. పడుకున్నాను అంటే చాలు, ఇంకా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదా, మొన్నటి వీడియోలో 2-3 గంటలు పడుకుందే నాకు పడుకున్నట్టుగా ఉండదు. అలా పడుకోకూడదు అంటారు. అందులో నిద్ర రాదు, మెయిన్గా నైట్ టైం నిద్ర రాదనమాట. అది నా ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రవ్వ ఉప్మా చేశాను, గోధుమ రవ్వ ఉప్మా. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికి ఇష్టం, అంటే అందరికీ ఇష్టం. మా దీవెనకి, దీవెన బాబు తప్ప. దీవెన కూడా తింటాడు షుగర్ వేస్తే, దీవెన ఒక్కతే తినదు. దీవెనేమో మెత్తటి ఉప్మానే ఇష్టంగా తింటుంది. క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇది చాలామంది మెత్తగా వండుతారు, నాకు మెత్తగా ఇష్టం ఉండదు. రైస్ కూడా అంతే, నాకు మెత్తగా తింటే కూరల టేస్ట్ తెలియవు అనమాట, తిన్నట్టుగా ఉండదు అన్నం. జావలాగా గుజ్జు గుజ్జుగా అయిపోయి ఉంటుంది కదా, నాకు మెత్తగా అస్సలు తినలేవను, నాకు అంత ఇష్టం కూడా ఉండదు. ఎందుకో మరి తెలియదు. మా వారికి కూడా అంత అన్నం కొంచెం మెత్తగైనా సరే ఏంటి అన్నం ఇలాగైంది అని. పలుకు ఉండదు, అలాగని మెత్తగా కూడా చేతులకు అంటుకుపోదు అనమాట. అట్లుంటే ఇంకెవరు అలవాటు వాళ్ళది, అట్లా అలవాటు అయిపోయింది. కొంచెం మెత్తగా ఉన్న ఇంకా కూరలు ఎంత మంచి కర్రీ అయినా సరే టేస్ట్ అనిపించదు, నాకు నచ్చదు అనమాట. కొంతమంది మెత్తగా ఉన్నది మెత్తటి అన్నమే ఇష్టము, మెత్తగానే తింటామంటారు. అంటే ఎవరి నాలుక, ఎవరి టేస్ట్ వాళ్ళ అట్లుంటుంది అనమాట. టీ పెట్టేసాను ఒక పక్కన. నెక్స్ట్ ఇంకా ఉప్మా కూడా చేస్తున్నాను. కొంచెమే చేస్తాను, టీ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ చేస్తాను. ఇది కొంచెం ఎక్కువ అంత ఒదిగేం అవ్వదు. మామూలుగా బొంబాయి రవ్వ కొంచెం వేస్తే ఇంత పెద్దగా అవుతుంది, కానీ ఎక్కువగా ఇది అంతేం అవ్వదు అనమాట. ఎంత వండామో కొంచెం ఇంచుమించుగా అటు ఇటు అవుతుంది అంతే, పెద్దగా ఏం అవ్వదు. కాకపోతే ఫంక్షన్లో ఎక్కువ అదే రవ్వ పెడతారు, అందరూ అదే తింటారనో, ఈజీగా అయిపోతుందనో, కాస్ట్ తక్కువనో మరి ఎందుకో తెలియదు. కానీ చల్లారినా ఇదే బాగుంటుంది నాకు తెలిసి. గోధుమ రవ్వ నేను ఈవినింగ్ తినేస్తాను అనమాట. ఇది సేమియా ఉప్మా కానీ, ఈ ఉప్మా కానీ ఈవినింగ్ ఉంటే తినేస్తాను. మ్యాక్సిమం వైట్ ఉప్మా అసలు మిగలదు, కొంచెం తక్కువే వండుతాను. కానీ దీనికి కొలత వచ్చేసి 1 గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ నీళ్ళు సరిపోతుంది. కొంచెం మెత్తగా తినాలనుకున్న వాళ్ళకి మాత్రం 1.5 వేసుకోండి, సేమ్ రైస్ లాగానే. కొంచెం పొడి పొడిగా ఇప్పుడు నేను చేసినట్టుగా తినాలనుకున్న వాళ్ళు అలాగే వేసుకోండి. సిమ్లో పెట్టేసి బాగా మూత పెడితే మనకి 1కి 1 వేసుకున్న సరిపోతుంది అనమాట. కాకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, ఎందుకంటే మనం మిక్స్ చేసి అవన్నీ చేసేసరికి కొంచెం వాటర్ ఇంకుతుంది కదా. 1కి 1.5 వేసుకున్నాం అనుకోండి, రవ్వ వేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి దాన్ని ఇంకా ఆటోమేటిక్గా ఉడకనివ్వాలి. కొలత లేకుండా అంటే నేను గిన్నె పైన రవ్వ వేసేటప్పుడు పైకి వాటర్ మునగకుండా తేలింది చూసారా, అలా కూడా చూసుకోవచ్చు అనమాట. రవ్వ పోస్తూ ఉంటాం కదా, ఒక దగ్గరే పోస్తూ ఉంటే మనకి
వాటర్లో ఎప్పుడైతే మునగదో పైకి రవ్వ కనిపిస్తుందో అప్పుడు కరెక్ట్గా సరిపోతుందని అర్థం. ఎందుకంటే చేయగా నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా నేను దేనికి మెజర్మెంట్స్ కొలవను, దేనికి వేయను, అన్నీ అందాదుగా వేసుకోవడమే. మంచిగా అయిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇది పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, అంటే గుజ్జు గుజ్జుగా ఉండదు అంతే. 2 ప్లేట్లో పెట్టేశాను. ఇంకా అడుగు కూడా ఏమంటది, వేడి వేడిగా ఉంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఇలా పెట్టేశాను. అది మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఉందనమాట. ఇది సింపుల్గా, ఎందుకంటే బయటకు వెళ్తున్నాము, టైం లేక మామూలు కొంచెం వీడియో ఎడిట్ చేస్తున్నాను. మళ్ళీ వాయిస్ ఇచ్చి సగం మ్యూజిక్ పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా చూడడానికి అనేసి నేను అందులో హాఫ్ వీడియో కట్ చేసి హాఫ్ డేది ఇట్లా చేసేసాను. మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఆలూ ఫ్రై చేశాను. నెక్స్ట్ వంకాయ పచ్చడి చేశాను అనమాట. ఆలుగడ్డలు ఆల్రెడీ పొట్టు తీసి ముక్కలు కట్ చేసేసుకొని ఉంచుకున్నాను. దాన్ని అయితే తాలింపు వేసేసి, మనం గుజ్జు గుజ్జుగా అవ్వకుండా ఉండాలంటే వేసిన వెంటనే మనం అలాగా మిక్స్ చేయకూడదు అనమాట. కాసేపు సిమ్లో పెట్టే స్టవ్ అలా వదిలేస్తే పొడి పొడిగా అవుతుంది. వెంటనే మిక్స్ చేస్తే ఏంటంటే అతుక్కుపోతుంది, కాబట్టి అది మనకి గుజ్జుగా అయిపోతుంది. ఇక్కడ వంకాయ పచ్చడి కోసం వంకాయలు నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి సాల్ట్ తీసుకొని వేసుకోవాలి. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పురుగులు ఏమీ లేకుండా మధ్యలో కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. రౌండ్గా అయినా కట్ చేయొచ్చు, మామూలుగా పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి సరిపడా కారానికి సరిపడా మిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర తీసుకోండి. దీంట్లో నేను టమాటో వేస్తున్నాను కాబట్టి చింతపండు వేయలేదు, ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా. మిరపకాయలు కూడా ఎక్కువగా ఏం వేయలేదు కాబట్టి చింతపండు వేయట్లేదు. కొద్దిగా స్పైసీ తినేవాళ్ళు, కొంచెం మిర్చి ఎక్కువ తీసుకున్న వాళ్ళు కొద్దిగా చింతపండు తీసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వంకాయలు కొన్నే ఉన్నప్పుడు పచ్చడి చేస్తాను నేను. ఎక్కువగా ఉంటే కర్రీ చేసేదాన్ని, కానీ ఆల్రెడీ మొన్న పచ్చిమిర్చి కొత్తిమీర కారం వేసేసుకొని కర్రీ చేసుకున్నాము. మా ఇంట్లో ఎక్కువ తినేదంటే నేనే అనమాట, తర్వాత మా దీవెన. మా వారికి, మా దీవెన బాబుకి అంత ఇష్టం ఉండదు. కాకపోతే నేను ½ కిలో తీసుకొస్తే దాంట్లో కొంచెం కర్రీ చేసుకొని కొంచెం చట్నీ చేసుకుంటాను. యాక్చువల్గా మనకి పచ్చడికి వేరే వంకాయలు ఉంటాయి, అది ప్రతి ఒక్కటి కూడా నీట్గా చూసి, చిన్న మరకున్నా సరే దాని లోపల పురుగు ఉంటుంది. ఏదో చిన్న బ్లాక్గా కనిపించిన అది వేసామనుకోండి ఖచ్చితంగా పురుగు ఉంటుంది దాంట్లో. ఆల్రెడీ తయారైపోయి ఉంటుంది కాబట్టి అది వేయకపోవడమే బెటర్ నాకు తెలిసి. అయితే 1 వీక్ అయితేనే తీసుకొచ్చి వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మామూలు టైంలోనే ఎక్కువ వాడిపోతూ ఉంటాయి, సమ్మర్లోనే ఎందుకో ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. ఫ్రిడ్జ్లో పెట్టిన, షాపులలో అయినా నేను చాలాసార్లు గమనించాను. ఇంకా వర్షాకాలం అయితే కొన్ని అంత పాడైపోయి టమాటోలు కానీ ఇట్లా కుళ్ళిపోయి అట్లా వస్తూ ఉంటాయి. సమ్మర్లో బాగుంటాయి కూరగాయలు. మొత్తానికైతే అన్నీ కట్ చేశాను, ఏది లేకుండా ఒకసారి చెక్ చేసేసుకున్నాను. చాలా లేతగా ఉన్నాయి కదా, ఇలా అనగానే తెగిపోతున్నాయి చాక్కి. సాల్ట్ వాటర్లో ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అరటికాయ అయినా ఆలుగడ్డ అయినా ఇవైనా సరే నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఎప్పుడో ఆలు తాలింపు వేసి వంకాయలు కట్ చేసిన అంతసేపు మిక్స్ చేయకుండానే ఉంచాను కాబట్టి ఒక్కసారి ఇలా సైడ్కి ఇలా అనుకొని మళ్ళీ అలాగే వదిలేసేయాలి. అప్పుడు అతుక్కోదనమాట. వేగానే కలిపామనుకోండి అది రాదు ప్యాన్కి అతుక్కొని. కాబట్టి ఆలుగడ్డని ఎక్కువసేపు కలిపామంటే గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటే కర్రీ పొడి పొడిగా వస్తుంది అనమాట. అంతే, ఒకసారి ఇలా అనుకొని కొంచెం కావాలంటే సాల్ట్ చల్లుకోండి, తొందరగా ఉడుకుతుంది, మనకి ఫ్రై అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి వంకాయ పచ్చడి కోసం తాలింపు చేస్తున్నాను. తాలింపుగా ఉడికిస్తున్నాను అనమాట. దాంట్లోనే పచ్చిమిర్చి, టమాటో, వంకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర వేసుకుంటే కొంచెం చింతపండు, టమాటో ముక్కలు ఒక 4 వేసేసుకొని మొత్తం మూత పెట్టేసి బాగా మగ్గించి చల్లారిన తర్వాత మిక్సీ కానీ రోట్లో కానీ వేసేసుకోవాలి. నేను కొంచెం మిక్సీలో చేశాను కదా, కచ్చా పచ్చగా పట్టాయి అనమాట. రోట్లో అయితే మనకు కావాల్సినట్టుగా మెరుగుతుంది, ఎక్కడంటే అక్కడ ఆపొచ్చు. మిక్సీ కాబట్టి పొద్దున్నే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఆవలింపులు వస్తున్నాయి మధ్యలో. అయిపోయింది. మిర్చి జీలకర్ర వేయించేసి వేసేసుకున్నాను. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా వాళ్ళు ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఫుడ్
తీసుకోకుండా వాడావిడిగా చదువుకోవడంలో ఉంటారు కదా పాపం పిల్లలు, వాళ్ళకి ఎక్కువ లిక్విడ్ ఫుడ్స్ ఇవ్వడమే బెటర్ సమ్మర్లో. తింటారు రైస్ అది కూడా తింటారు, కానీ వాటర్ ఎక్కువ తాగమని చెప్పడం, డీహైడ్రేషన్ అయిపోయి కడుపులో నొప్పి ఇట్లా వస్తూ ఉంటుంది అనమాట. సమ్మర్లో ఎక్కువ అవే వస్తాయి, కళ్ళు తిరగడము, కడుపులో నొప్పి. వంకాయ మగ్గుతుంది, రైస్ అయిపోయింది, ఆలు కూడా అయిపోయింది. అప్పటికి ఏంటంటే నేను ఉన్న గిన్నెల వరకే వాడేశాను. మాకు పనావిడ వాళ్ళకి ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోయారంటే 2 days రాలేదన్నమాట. అందుకే నాకు అవసరమైన గిన్నెల వరకు తోమేసుకుంటూ వాటిలోనే మళ్ళీ చేయడం, మళ్ళీ వండుకోవడం, మళ్ళీ చేయడం అలాగే చేశాను 2-3 days. ఎందుకంటే మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలి, నాకు చాలా గిన్నెలు ఉంటాయి కదా, అవి తోముకునేసరికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఒక్కరోజు రాకపోయినా నాకు చాలా ఇబ్బంది అవుతుంది గిన్నెలకి. ఎందుకంటే మామూలుగా వ్లాగ్స్లో మార్నింగ్ మధ్యలో ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నరు అవి కాకుండానే రెగ్యులర్గా అందరికి ఉండేవి కాకుండానే మళ్ళీ వీడియో పర్పస్ ఉంటాయి కాబట్టి గిన్నెలు చాలా ఎక్కువ అవుతాయి. అందుకే నాకు ఒక్కరోజు రాకపోయినా అసలు చెయ్యి తిరగదనమాట. ఇక ఒక్కరోజు మాత్రం సింపుల్ వంటలు చేసేసుకున్నాను. ఇంకొన్ని నాకు అవసరమైనవి మాత్రం తోముకుంటూ చేసేసుకున్నాను. చాలా ఇబ్బంది అవుతుంది అట్లా అలవాటు అయిన తర్వాత. ఇది ఇంకా వీడియో చేయకుండానేమో మనం ఉండలేము, ఇంకా అడ్జస్ట్ అవ్వాలనేసి ఇంకా ఉన్న గిన్నెల వరకు కొన్ని తీసుకొని అలాగే చేసేసుకున్నాను. ఒక్కరోజు అంటే ఒక పూట అంటే ఏమో, కానీ 2 రోజులు రాకపోతే నాకు 2 టబ్బులు గిన్నెలు అయిపోతాయి అనమాట. ఉన్నాయి మొత్తం అక్కడే ఉంటాయి. ఇంకా అయిపోయింది. వంకాయ పచ్చడి కూడా అయిపోయింది, మిక్సీ పట్టేశాను, తాలింపులో కూడా వేసేసి పచ్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకున్నాం అనమాట. అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి ఎవరు చేయకపోతే, కొత్తగా తినేవాళ్ళు. ఇదన్నమాట ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.